జనార్దన్ రెడ్డి అంటే ఇప్పటోళ్ళకు తెలియదు కానీ 80s 90sలో పుట్టిన జనరేషన్ జనాలకు లీడర్లందరికీ పరిచయం చేయవలసిన పని లేని లీడర్ సారు. ఓ 15 ఏళ్ల కింద అనుకుంటా అక్రమ మైనింగ్ కేసులో ఇరికిన సారోళ్ళ ఇంటి మీద సిబిఐ అధికారులు దాడి చేస్తే కండ్లు బైర్లు గమ్మేటంత బంగారం బయటపడ్డది. బంగారం అంటే ఏదో బిస్కెట్ బిళ్ళలో నగలో కాదు, వంటింట్లో వాడుకునే చెంచాలు, కటోరలు, గిన్నెలు, కంచాల కాడికెళ్ళి పూజ సామాన్ల దాకా మొత్తం బంగారంతో చేపించినాయే. ఇక సారు కూసునే సింహాసనం కూడా బంగారందే. మొత్తం 53 కిలోల బంగారం, కోట్ల రూపాయల నగదు పైకం, బాండ్ పేపర్లు అన్ని పట్టుకపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిర్రు. ఇక తర్వాత బెయిల్ మీద బయటపడ్డాడు కానీ ఆ కేసు ఇప్పటి కూడా ఇంకా నడుస్తూనే ఉంది. దొరికిన బంగారం అంతా అధికారుల హ్యాండ్ ఓవర్లోనే ఉంది. ఇంకా ఇక ఎంత ఆస్తున్నా కూడా బంగారం పోతే మెరమెర ఉంటుంది కదా ఎవరికైనా. అయితే అప్పట్లో నా ఇంటికెళ్ళి కొంట పోయినా బంగారం తిరిగి ఇచ్చేయాలి, అట వాడుకోకుండా ఓరకు పెడితే బంగారానికి జంగు పట్టి అరిగిపోతుంది అని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిండట సారు. ఇక పిటిషన్ను స్టడీ చేసిన కోర్టోలుండి బంగారానికి తుప్పు పట్టుడేంది, అయినా అట్లా ఇచ్చుడు కుదరది, కేసు అటో ఇటో తేలేదాకా బంగారం గవర్నమెంట్ దగ్గరనే ఉంటది అని గాలివారు జాలి చూపెట్టమని పెట్టుకున్న పిటిషన్ను కొట్టిపారేసిరట హైకోర్టోళ్ళు.